హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 38. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నాకు చిన్నప్పటి నుంచి అడ్వర్టైజ్లు అంటే చాలా ఇష్టం, కాబట్టి కొత్త కొత్త ఐడియాలు ఈజీగా వచ్చేస్తాయి అంటూ నవ్వుతూ అక్కడ ఉన్న పేపర్లు తీసుకొని ఈవినింగ్ వరకు ఇస్తాను, బట్ నచ్చుతుందో లేదో నాకు తెలీదు అంది సియా. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో దాని గురించి ఆలోచించడానికి కూడా నాకు బ్రెయిన్ పనిచేయడం లేదు. వర్క్ ప్రెషర్ అంతలా ఉంది కాబట్టి ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి అన్నాడు శశాంక్. ఓకే సార్, నేను ఈ పనిలో ఉంటాను అంటూ తన ఛాంబర్ కి వెళ్ళిపోతుంది సియా. ఈవినింగ్ తను అనుకున్నట్లుగానే యాడ్ పిక్చర్ గీసి చూపిస్తుంది. యాడ్ ఎండింగ్ లో ఒక క్యాప్షన్ కూడా ఇస్తుంది. వావ్ సూపర్ అంటాడు యాడ్ డైరెక్టర్. చాలా అద్భుతంగా ఉంది, వెరీ నైస్ అంటాడు కొండలరావు. ఇంకా శశాంక్ కూడా థ్యాంక్ యూ సార్ అంటుంది సియా. టుమారో షూటింగ్ స్టార్ట్ చేస్తాను సార్ అంటూ యాడ్ డైరెక్టర్ ఆ చార్ట్ తీసుకుని వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ సో మచ్ సియా అంటాడు శశాంక్. ఇట్స్ ఓకే సార్, నా వర్క్ అవర్స్ అయిపోయాయి, సో నేనిక వెళ్తాను అంటూ బయటికి వచ్చేస్తుంది. అప్పుడే ఆనంద్ ఎదురవుతాడు. హాయ్ సియా, ఎలా ఉన్నావు మా అని అడుగుతాడు. గుడ్ సార్, మీరెలా ఉన్నారు అని అడుగుతుంది. నేను బాగున్నాను సియా, నువ్వు నన్ను గుర్తుపట్టావా? మీనా వాళ్ళ ఫాదర్ని నేను అనగానే, అంటే మీరు రమా ఆంటీ అని సియా అనగానే, అవునమ్మా, రమా ఆంటీ వాళ్ళ సార్ని కూడా నేనే అని నవ్వుతాడు ఆనంద్. అంటే నేను మీ కంపెనీలో వర్క్ చేస్తున్నానా? నాకు తెలీదు అంకుల్, ఆంటీ మీతో చెప్పి నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పింది అంటుంది సియా ఆశ్చర్యపోతూ. నాకు 4 days బ్యాక్ తెలిసింది నువ్వు మా కంపెనీలో వర్క్ చేస్తున్నావని. నీ ఆంటీ చెప్పింది అన్ని విషయాలు. అప్పటి నుంచి ఒకసారి కలుద్దాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. సో వర్క్ ఎలా ఉంది అంటూ సియతో ఆప్యాయంగా మాట్లాడుతూ అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు ఆనంద్. ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా గుడ్ మార్నింగ్ మాత్రమే చెప్తుంది. ఒకసారికి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తుంది సియా. బట్ ఇప్పుడు రిలేషన్ అని తెలిసి సియాకు హ్యాపీగా అనిపించింది. ఇక ఉంటాను అంకుల్, లేట్ అవుతుంది అంటుంది. అలాగే మా, జాగ్రత్తగా వెళ్ళు. ఆఫీస్ లో ఏ చిన్న ట్రబుల్ ఉన్నా జస్ట్ 1 కాల్. మీనా ఎంతో నువ్వు అంతే నాకు అంటాడు తలపై చేయి పెట్టి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అంటూ తన 2 చేతులతో దండం పెట్టి బాయ్ అంకుల్ అంటూ వచ్చేస్తుంది బయటికి సియా. శశాంక్ పెళ్లికి ఇంకా ఒప్పుకోలేదా వదినా అడిగింది రమ. ఎక్కడ రమ మాట ఎత్తనివ్వడు. ఈ మధ్య నేను ఏది మాట్లాడినా టాపిక్ అక్కడికి వెళ్తుందని ఎక్కడికక్కడ స్టాప్ చేసేస్తున్నాడు. ఏమైనా అంటే వర్క్ బిజీ, డిస్టర్బ్ చెయ్యకు మామ్ అంటాడు. నేను కూడా విసిగిపోయాను చెప్పి చెప్పి అంటుంది నందిత. మరేం చేద్దాం వదినా, అలాగే వదిలేయలేం కదా అంది రమ. కానీ వాడికి మనసు మారేలా లేదు. ఒక్కోసారి అనిపిస్తుంది మన నీన వాడికంటే 4 ఏళ్ళు చిన్నది అయ్యుంటే దానికే తాళి కట్టించేదాన్ని, మరీ 10 ఏళ్ళు చిన్నదైపోయింది అంటూ నవ్వుతుంది నందిత. ఆ మాటకు రమ కూడా నవ్వుతూ, అప్పుడు నేను నిన్ను అడిగేదాన్ని కాదు వదిన, మా అల్లుడినే అడిగేదాన్ని, నా కూతుర్ని ఎప్పుడు చేసుకుంటావయ్యా అని అంటూ కాసేపు నవ్వుకుంటారు. ఆ తర్వాత నేనొక మాట చెప్తాను, తప్పుగా అనుకోకు వదిన అంది రమ. చెప్పు రమ, నువ్వు ఏది చెప్తే అది మా మంచికే అయ్యి ఉంటుంది కదా అంటుంది నందిత. మా చెల్లెలి బావ బిడ్డ, అదే మన ఆఫీస్ లో వర్క్ చేస్తుందే, మొన్న ఇక్కడికి వచ్చింది కదా సియా, తన గురించి మీ అభిప్రాయం ఏంటి వదినా అని అడిగింది. ఆ అమ్మాయ తనకేం బంగారంలా ఉంది, అంటే నువ్వు శశాంక్కి అడుగుతున్నావా అని అడిగింది నందిత. అవును వదినా, ఆ అమ్మాయికి పెళ్లి అయిందన్న మాటే కానీ అసలు అది పెళ్ళే కాదు, అదొక ఒప్పందం. చెడిపోయిన తన కొడుకుకి ఈ అమ్మాయిని చేసుకొని తల్లికి ట్రీట్మెంట్ చేయించాడు ఆ అబ్బాయి తండ్రి.
ఈ అమ్మాయికి ఉన్న ఓపికతో ఆ అబ్బాయిని మారుస్తుందని. కానీ ఆ అమ్మాయిని చాలా బాధ పెట్టాడు ఆ అబ్బాయి. చివరికి విడాకులు ఇచ్చే వరకు ఒప్పుకోలేదు. అక్కడ విడాకులు ఇచ్చి అమ్మగారింటికి రాగానే ఇక్కడ తల్లి చనిపోయింది. తల్లి బ్రతికుండగా తన బాధల గురించి కూడా ఏమీ తెలియకుండా జాగ్రత్త పడింది ఆ అమ్మాయి. నిన్న మా చెల్లెలికి ఫోన్ చేసి మాట్లాడాను, అన్ని విషయాలు చెప్పింది. ఆ అమ్మాయికి చాలా ఓపికంట. మళ్ళీ వాళ్ళు కూడా సంబంధాలు చూస్తున్నారంట. ఇప్పుడు తనకయ్యనే కదా మా చెల్లెలి కూతురికి కూడా పెళ్లి చేయొచ్చు అని. ఒకసారి శశాంక్ని అడిగి చూడకూడదు? ఆ అమ్మాయి చాలా మంచిది. ఇంకా లోపటి విషయం, ఆ అమ్మాయి ఇంకా కన్యనే అంది రమ. ఏంటి? ఆశ్చర్యపోయింది నందిత. అవును వదినా, ఈ విషయం ఇంకెవ్వరికి తెలియదు. అందరూ ఆ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ అనుకుంటారు. పేరుకి అది పెళ్లి. అబ్బాయి అసలు ఏ రోజు ఒక మంచి మాట మాట్లాడింది లేదంట ఆ అమ్మాయితో. ఈ విషయాన్ని కూడా తన తల్లి పోయాక బాబాయ్ పిన్నికే చెప్పుకుందంట అంది రమ. ఈ కంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా రమ? అంటుంది ఆశ్చర్యపోతూ నందిత. చూస్తున్నాం కదా వదినా, అందుకే అంటున్నాను. ఈ అమ్మాయికున్న ఓపికలో 5% కూడా ఈ కాలం అమ్మాయిలకు ఉండడం లేదు. పైగా శశాంత్ గతం తెలిసినా కూడా మంచి మనసుతో అర్థం చేసుకుని ఓదార్పునిస్తుంది. ఒక్కసారి అడిగి చూడు అంటుంది రమ. దాంతో ఆలోచనలో పడుతుంది. నిజానికి నందితకు కూడా సియ బాగా నచ్చింది. కానీ తన కొడుకు ఒప్పుకోడని సైలెంట్ గా ఉంది. అందుకే పెద్దగా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు రమ చెప్తుంటే సియానే శశాంక్ కి కరెక్ట్ అనిపించింది. నిజానికి సెకండ్ మ్యారేజ్ పెద్ద విషయం కాదు, కానీ ఓపిక ఉన్న అమ్మాయి అయితే శశాంక్ ని కూడా బాగా చూసుకుంటుంది అనిపించింది నందితకు. వెంటనే తన కొడుకుతో మాట్లాడాలి అనుకుంది. మాతే, ఇంకా ఎంతసేపు? ఆకలేస్తుంది అరుస్తాడు కుశాల్ హాల్లో కూర్చొని. పక్కనే ఉన్న లవన్ కూడా టీవీ చూస్తున్నాడు. అయిపోయింది చిన్న, జస్ట్ 5 minutes అంటుంది సియా కిచెన్ లోంచి. వెంటనే చైత్ర రూమ్ లోంచి బయటికి వచ్చి కోపంగా, ఇక్కడ మీ పని వాళ్ళు ఎవరు లేరు అంది. అవునా, మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పో బయటికి అంటాడు కుశాల్ సీరియస్ గా. నిన్ను అంటూ 2 చేతులు గొంతు నొక్కడానికి అన్నట్లుగా ముందుకు వస్తుంది చైత్ర. అమ్మో అన్నయ్య, ఈ అమ్మాయి నన్ను ఏదో చేసేలా ఉంది. అసలే నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఈ స్టీమ్ కి కాల్ చేయి అన్నాడు కుశాల్. ఈ స్టీమ్ ఏంట్రా అని అడిగాడు లవన్. షీ టీం లాగా అదొక మెన్షన్ కి కోసం పెట్టిన టీం. ఇలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు కదా మన భద్రత కోసం అంటూ చైత్రని చూపిస్తాడు. నీకసలు బుద్ధుందా అరుస్తుంది చైత్ర వెనక్కి 2 అడుగులు వేసి. ఏ నీ దగ్గర లేదా అని అడిగాడు లవన్. పాపం అన్నయ్య, అయిపోయినట్టుంది. అయినా వాడితే కదా అయిపోవడానికి అని జాలి వ్యక్తం చేస్తాడు కుశాల్. పిచ్చ కోపంగా కిచెన్ లోకి వెళ్లి గిన్నెలు విసిరేస్తుంది. మళ్ళీ ఏమైంది అడుగుతుంది సియా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నాతో ఏడుస్తూ చెప్తుంది చైత్ర. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళకు అని చెప్పాను కదా అంది సియా. ఏంటక్క ఎప్పుడు వాళ్ళనే వెనకేసుకొస్తావు? నేనంటే నీకు ఇష్టం లేదు ముఖం అదోలా పెట్టుకుంటుంది చైత్ర. అలా కాదురా, నువ్వు ఎప్పటికీ నా బంగారం కదా. వాళ్ళు 2 days ఉండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ, మనం ఇక్కడ. పైగా వాళ్ళు చాలా మంచి వాళ్ళు చెన్ని అంటుంది సియా. ఏం కాదు, వాళ్ళు అస్సలు మంచి వాళ్ళు కాదు. నాకు అస్సలు నచ్చలేదు అనగానే నీనా వచ్చింది. ఏమైంది? మళ్ళీ కంప్లైంట్ అక్క అంటుంది నీనా. అవును మా, వాళ్ళతో గొడవ పడుతుంది. అయినా నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది సియా. జస్ట్ నవ్ అక్క, ఇవాళ నైట్ ఇక్కడే ఉంటా అంటుంది నీనా. అవునా, ఓకే ఓకే. తన్ని తీసుకెళ్లి రూమ్ లోకి. హాల్లో ఉంటే గొడవ పడుతూనే ఉంటుంది. నేను డిన్నర్ రెడీ చేసి పిలుస్తాను అంటుంది సియా. ఓకే అక్క అంటూ చైత్రని తీసుకొని రూమ్ లోకి తీసుకెళ్తుంది నీనా. వాళ్ళు కిచెన్ లోంచి రూమ్ లోకి వెళ్తుంటే, మనతో పోరాడలేక ఓడిపోయిన వెనుతిరిగిన సైన్యం అంటూ కుశాల్ టీస్ చేస్తాడు. అవును మరి, మీది పెద్ద బాహుబలి సైన్యం, మీతో ఓడిపోయాం మేము అంటుంది కోపంగా నీనా. తనకి వాళ్ళతో గొడవ పడాలని లేదు, కానీ తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయాలి కదా.
అందుకే అబ్బా మీ బక్క ముఖాలకి బాహుబలి కావాలంట అంటూ నవ్వాడు లవన్. అతన్ని చూసి తెగ సిగ్గుగా ఫీల్ అయ్యింది నీనా. ఇంకా నయ్యం, ప్రభాస్ డార్లింగ్ ని అడగలేదు, పని చేశాడు కుశాల్. వస్తే మాత్రం అతనితో తలబడుతారా? అతని తొడంత లేరు ఇద్దరు కలిసి అని చైత్ర అనగానే వావ్ వాట్ ఏ పంచ్ అంటూ నీనా చైత్ర ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటారు. అవమానం అన్నాడు కుశాల్. ఈ ఆఫ్రికన్ పిల్లులతో మనకెందుకురా, పాపం వదిన ఒక్కతే కష్టపడుతుంది కిచెన్ లో, వెళ్ళి హెల్ప్ చేద్దాం అంటూ సియా దగ్గరికి వెళ్తాడు లవన్. పెద్ద హెల్ప్ చేస్తారు అని వాళ్ళిద్దరూ రూమ్ లోకి వెళ్ళిపోతారు. డైనింగ్ టేబుల్ పై అన్ని సర్దుతూ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతుంది సియా లవన్. ఏదో అలా ఉన్నారు. మీరు ఇంటి నుంచి బయటికి వచ్చేశాక ఇంట్లో మనుషులు లేనట్లుగా అయిపోయింది. అన్నయ్య ఆ తర్వాత జర్మనీ వెళ్ళిపోయాడు. శాంభవి అత్త నువ్వు ఊటీలోనే ఉండిపోయావని చెప్పేసింది నాన్నతో. ఈ మధ్యనే తనకి క్లారిటీ వచ్చింది, మీరిద్దరూ డివోర్స్ తీసుకున్నట్టుగా. అప్పటి నుంచి చాలా బాధపడుతుంది గ్రాని. సేమ్ టైం పిన్నికి మైనర్ అటాక్ వచ్చింది అని లవన్ అనగానే వాట్, ఏం మాట్లాడుతున్నావు లవన్? నిజమా? ఆంటీకి అటాక్ రావడం ఏంటి అని కంగారు పడిపోయింది సియా. అవును వదినా, నిజమే చెప్తున్నాను. మొన్న డాడీ, నానమ్మ, పెద్ద డాడీ ముగ్గురు షిరిడి వెళ్లారు. ఆ టైంలో 2 days హాస్పిటల్ అబ్జర్వేషన్ లో కూడా ఉంది అన్నాడు సియాని అబ్జర్వ్ చేస్తూ లవన్. మై గాడ్ అంటూ కూర్చుండిపోయింది ఏడుస్తూ సియా. ఇప్పుడు పర్లేదు, బానే ఉంది, అందుకే మేము వచ్చాము, లేకపోతే ఒంటరిగా వదిలేస్తామా అన్నాడు ఓదారుస్తూ లవన్. ఒకసారి నేను ఆంటీతో మాట్లాడతాను అని ఏడుస్తూ అనగానే ఏమైంది అంటూ కంగారుగా వచ్చాడు కుశాల్. మమ్మీ హెల్త్ గురించి చెప్పాను అని లవన్ అనగానే ఇప్పుడు ఎందుకు చెప్పావన్నయ్యా? మాతే, నువ్వు బాధపడకు అన్నాడు కుశాల్. నేను ఆంటీతో మాట్లాడాలి అంటుంది. సరే తర్వాత మాట్లాడదాం అన్నాడు లవన్. లేదు లవన్, నువ్వు కాల్ చేసి లైన్ లో పెట్టు, నాకివ్వు అంటూ చైత్ర నీనాని పిలుస్తుంది. ఆ నలుగురికి వడ్డించి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్తుంది. మళ్ళీ తను ఫోన్ లో మాట్లాడాను అని తెలిస్తే చైత్రకి కోపం వస్తుందనే భయంతో. నిజానికి ఆ ఇంట్లో వాళ్లతో తన బంధం పెట్టుకోవాలని తను అనుకోవడం లేదు, కానీ పరిస్థితులు ఇలా వచ్చాయి. ఎంతైనా కొన్నాళ్ళు వాళ్లతో కలిసి బ్రతికింది. అంత తేలిగ్గా ముఖం తిప్పుకోలేదు కదా సియా. ఎలా ఉన్నారు ఆంటీ? నేను సియాని అనగానే ఫోన్ లో శాంతి ఏడుస్తుంది. కాసేపటికి హెల్త్ ఎలా ఉంది అని అడుగుతుంది. బానే ఉంది, నువ్వెలా ఉన్నావు? ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? లవన్ నీకు ఎక్కడ కలిశాడు అని అడుగుతుంది శాంతి. ఆఫీస్ వర్క్ పైన ఢిల్లీ వచ్చాను, అక్కడే కలిశాం అంటూ కాసేపు మాట్లాడి లక్ష్మి గురించి తెలుసుకొని కాల్ కట్ చేస్తుంది. తర్వాత వాళ్లతో కలిసి డిన్నర్ చేసి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతున్న లవన్ కుశాల్ కి చెప్తుంది. నా గురించి ఎక్కడా చెప్పకండి, నేను ఇక్కడ జాబ్ చేస్తున్నట్లు గాని ఇక్కడ ఉంటున్నట్లు గాని అంటుంది సియా. దాంతో వాళ్ళిద్దరూ సైలెంట్ గా ముఖాలు చూసుకుంటారు. అన్నదమ్ములు, ప్లీజ్, ఇప్పటి వరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు. నా ఉనికి మీ ఇంట్లో వాళ్లకు తెలియడం నాకు ఇష్టం లేదు. నాకు ఎలాగో చేతు జ్ఞాపకంగా మిలిగిన ఈ పెళ్లి బంధం మీకు అలాగే మిగలకూడదు. ఒక మంచి రిలేషన్ తోనే విడిపోదాం, మళ్ళీ కలవకుండా, అది నా ఇంటెన్షన్, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది సియా. అలాగే వదిన, నువ్వు అంతలా రిక్వెస్ట్ చెయ్యకు, బాధ అనిపిస్తుంది అంటూ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతారు ఇద్దరు. వర్క్ కంప్లీట్ చేసుకొని రూమ్ లోకి వచ్చిన సియకి ఎంతసేపైనా నిద్ర రాదు. ఏవేవో ఆలోచనలు గతంలోకి లాక్కెళ్తుంటే వాటి నుంచి తన బ్రెయిన్ ని దూరంగా పెట్టాలని కళ్ళు మూసుకుంటుంది. అప్పుడే గదిలోకి వచ్చిన చైత్ర సియా అవస్థని చూసి అక్క ఏమైంది, తల మసాజ్ చేయనా అని అడుగుతుంది. వద్దు లేచెన్ని, వెళ్ళి డ్రాయింగ్ చేసుకో, మార్నింగ్ లేవాలి, కాలేజీ ఉంది కదా అంటుంది సియా. పర్లేదక్క అంటూ కాసేపు తల నొక్కుతుంది. ఎందుకక్క వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు డిస్టర్బ్ అవుతావు? అందుకే వాళ్లకు దూరంగా ఉండమనేది.
వాళ్ళ ఫోన్ కాల్స్ అన్ని నా ఫోన్ కి డైవర్ట్ చేసుకుంది కూడా అందుకే అంటుంది చైత్ర. వాళ్ళు కనిపించినంత మాత్రాన నాకు అన్ని గుర్తుకొచ్చినట్లు కాదు కదా చెల్లి. కొన్ని రోజులు వాళ్ళతో ట్రావెల్ చేశాను కదా, అంత తేలిగ్గా మర్చిపోలేను అంటుంది సియా. కరెక్టే అక్క, స్వీట్ మెమరీస్ అయితే గుర్తుకు చేసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, కానీ నీకు ఎప్పుడు పెయిన్ మాత్రమే ఇస్తాయి ఈ జ్ఞాపకాలు అంటుంది చైత్ర. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.